హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే డైలీ రొటీన్ షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తానండి. సో పొయ్యి మీద అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద దోసకాయలు వేసి టమోటా కర్రీ చేద్దామని పెట్టాను. ఇడ్లీ చేశాను వేడిగా పిల్లల కోసము. వాషింగ్ మిషన్లో పొద్దున్నే బట్టలు వేసాను. మాకైతే ఎండ ఉండదండి, అందుకని మార్నింగ్ వేయాల్సి వచ్చింది. ఒక పక్క వాషింగ్ మిషన్ చూసుకుంటూనే అందులో చూసుకోవటం అంటే ఏమి ఉండలేదు. అక్కడ ఆన్ చేసి వచ్చేసి ఇక కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. దోసకాయ టమాటా మార్నింగ్ అంట్లు కూడా తోమేసాను. షింకు శుభ్రంగా ఉంటే నాకు ప్రశాంతంగా ఉండిద్ది. ఆ తర్వాత ఇలా పిల్లలైతే వెళ్ళిపోయారు. బట్టలు చూడండి ఇక ఆరేసాను. అలాగే ఇడ్లీ పెట్టేసి పంపించేసాను అనమాట. ఇక్కడ చూడండి బ్లాక్ బోర్డ్గా కిటికీని వాడేశారు మా పిల్లలు. ఇక నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యాను అన్నమాట. ఇక స్నానం చేసి వచ్చి టిఫిన్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నా. ఆకలి అయితే వేస్తుంది. ఒక పక్క టీ పెట్టేశాను. టీ మరుగుతున్నప్పట్లో ఇక టిఫిన్ చేద్దామని ఇడ్లీ పెట్టుకున్నాను. కూర్చొని ప్రశాంతంగా సీరియల్ చూస్తూ టిఫిన్ అయితే చేశాను. చాలామంది అనుకుంటున్నారు ఈ రోజే అంటున్నారు కదా. ఈ వీడియో అయితే నిన్నట చేసిన వీడియో రొటీన్ అంతా ఇవాళ పోస్ట్ చేస్తానండి. ఇవాళ చేసిన వీడియో అంతా రేపు పోస్ట్ చేస్తానన్నమాట. ఒకే రోజు ఎడిటింగు పోస్టింగు అవ్వదండి. అది నాకే కాదు ఎవ్వరికి కూడా. ఇక టీ పెట్టుకొని టీ తాగాను అనమాట. టిఫిన్ చేసి ఈ పిల్లల క్లిప్పు మధ్యలో అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇడ్లీ కావాలని చెప్పి అడిగారు. అప్పుడు వాళ్ళకి ఇడ్లీ వేశాను. షన్నుకి కొంచెం మామిడికాయ పచ్చడి ఇంకా చక్కెర వేశాను. మేమిద్దరిలో ఎవరు ఫాస్ట్గా తింటామా అన్నాను. అందుకని చెప్పి ఫాస్ట్గా తింటున్నారనమాట. వేడి ఇడ్లీ వేసి చక్కగా చక్కెర వేసి ఇచ్చాను. చక్కెర ఉంటే చాలు, ఏ టిఫిన్ అయినా హ్యాపీగా తింటారు వాళ్ళు. షన్నుని ఏడిపిస్తున్నాను. ఇక్కడ టీవీకి అడ్డుగా నించున్నానని జరగమ్మా అంటున్నాడు. సో నాకు కొంచెం ఎందుకో హెడేక్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇక తేనె వేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట. అదే నాకుంటా కూర్చున్నాను. నాకు తేనె అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా అడిగాడు ఇద్దరు. వాళ్ళకి కొంచెం పెట్టి ఇక నేను తింటా కూర్చున్నాను అనమాట. సో నిన్న షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను. నేను వేసిన ఇవి రెసిపీ ఏంటో కామెంట్ చేయని చెప్పి. ఆ రెసిపీ అయితే ఇదేనండి. మిల్క్ మేడ్లో కొంచెం మైదాపిండి వేసి కలిపేసి ఇక అట్లాగా వేసాను. అసలు బాగుండిద్దో లేదో అనుకున్నాను. కొంచెం థిక్నెస్గా ఉండేది కదా మిల్క్ మేడ్ మనకి. ఆ పిండి అది కలవాలంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించినాయి. మా పిల్లలు ఎలా తింటున్నారు మీరే చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఏం లేదండి, సింపుల్ రెసిపీ. మిల్క్ మేడు, పాలు ఇంకా మైదా. మనకు ఇష్టమైతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నాకైతే గోధుమ పిండి అవైలబుల్గా లేదు, అందుకని చెప్పి మైదా వేసి చేశాను అన్నమాట. సో చాలా బాగున్నాయి. చూడండి కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు. కాలుతున్నాయి అంట చూడండి. అసలు వాడి యాక్టింగ్కి నేనైతే ఇంకేం చెప్పలేక ఒక పీస్ అనేది కట్ చేసి ఇచ్చాను అన్నమాట తనకి. చాలా బాగున్నాయని చెప్పి తిన్నారు ఇద్దరు. నిజంగా అండి, మనం చక్కెర వేసుకొని బెల్లం వేసుకొని ఇట్లా చేసినా కూడా అంత టేస్ట్ రావేమో, కమ్మగా అనిపించింది నోటికి. నేను మిల్క్ మేడ్ అది పెట్టి ఫోటో తీద్దామని చెప్పి తీసుకొచ్చాను. బట్ వీళ్ళిద్దరు ఆ మిల్క్ మేడ్ అద్దుకొని తిన్నారన్నమాట. వాళ్ళకి అది ఒక టేస్ట్ లాగా అనిపించింది డిఫరెంట్గా. పిల్లలు మిల్క్ మేడ్ మామూలుగా తినడానికి ఇష్టపడతారు కదా, అలాగా వాళ్ళకి ఆ రెసిపీలో నంచుకోవటం ఇంకా బాగా టేస్టీగా స్వీట్గా అనిపించింది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి ప్యాన్ కేక్స్ అలా వేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎగ్లెస్ అండి, ఎగ్ కూడా వేయలేదు నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. ఇక మీరు ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో. వాళ్ళతో పాటు నేను కూర్చొని ఒకటి తిన్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఒకసారి ఒంటరిగా తింటున్నప్పుడు ఏదో
తెలియని బాధగా అనిపించేది. బట్ ఇలా అందరితో పిల్లలతో కలిసి తింటే ఆ మజానే వేరు కదండి. ఐ హోప్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.